ఇగోనల్లా ఇప్పుడు ఏ పని చేసినా ఒక అందం సందం ఒక పద్ధతి పాడు ఉండాలి. అవునా కాదా? పని చెయ్యాలి కానీ అతి చేయొద్దు. అతి చేస్తే ఏమవుతుంది? అసలుకే ఎసరత్తది. అయితే ఇప్పుడు మనం ఆంధ్రాకు పోవాలల్లా. అయ్యో ఏందోలా గట్ల చూస్తాండ్రు. అప్పుడప్పుడు అటుకేలు కూడా మలక నజరేయాలల్లా మనము. లేకుంటే ఈ నడుమ వాళ్ళు కూడా ఫీల్ అవుతాండ్రు. చూసినవా ఈ మల్లీశ్వర్ అయితే మా దిక్కు చూస్తలేదు, మా లీడర్ల ముచ్చట చెప్తలేదు, మా జికరే తీస్తలేదు, మా లీడర్ల కళాపోషణ చూయిస్తలేదు అని నారాజు అవుతారోల్లా. అసలే నాకు ఆంధ్రులు కూడా అభిమానులు ఉన్నారట. ఇక మరి వాళ్ళను నేనెందుకొల్లా నారాజు చేసుడు చెప్పుండ్రి కదా. పాండ్రి మరి అక్కడి ఒక లీడర్ చేసిన ఘనకార్యం ఏందో చూసి తరిద్దాం మనం. నడుగురి. అయితే చిత్తూరు జిల్లా పుంగనూరులనొల్ల గంగమ్మ జాతర నడుస్తున్నది. అయ్యో పుష్ప సినిమాలో చూయించిరు చూడురోల్లా, గసంటిదే కావచ్చు. ఆడ జోర్దార్గా నడుతుందట. మంచిది, ఎవరి సంబరాలలో వాళ్ళున్నారు. అయితే ఆ జాతరకు బాబు అని ఒక తెలుగుదేశం లీడర్ వచ్చిండు. మంచిదే, వచ్చిన మనిషి వచ్చినట్టు దర్శనం చేసుకొని పోవాలనా. కానీ ఈయనకు ఆపచ్చ ఆగలేదు. హెలికాప్టర్ మీదికెళ్లి పూలు జల్లే కార్యం పెట్టుకున్నాడు. సరే, ఈయనకు ఈ ఆలోచన ఎవరిచ్చిర్రో ఎందుకు ఇట్లా చేయాలనిపించిందో మనకు తెలియదు కానీ ఇక హెలికాప్టర్ మీదకెళ్ళి పూలు జల్లిండోల్లా. కానీ ఆడేం జరిగిందయ్యా అని అంటే అగో చూసినవా, టెంట్ హౌసే ఊడవిక్కొని పోయింది. షామియానాలు షెద్దర్లు అన్ని గాలికి పోయినాయి. జనం కూడా గాలిలో జరసేపు ఎగిరినట్టు వేసిరట. ఇక వాళ్ళ బ్యాగులు కూడా దూరం పడ్డాయట. ఇక చూడాలే జనం సన్మానం. జాతరకచ్చినోన్కి ఇగో ఈ పర్ఫార్మెన్స్ ఏంది, మమ్మల్ని గోసబుచ్చుకునుడేంది అని జర గట్టిగానే అరుచుకున్నారు. చూసినవా, అసలే తెలుగుదేశం లీడరు రాజకీయంలో ఎలుగుదామని జనం మనసులను గెలుచుకుందామని ఏదో చేద్దామనుకున్నాడు. కానీ ఇంకేదో అయిపాయే. అట్లుంటాయి మరి కొందరి కిస్మతు.